అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి, రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు, అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా? మనకెందుకులే అని మనం ఊరుకుందామా? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. ఇది మా మహిళల డిమాండ్. ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే. ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మీ తల్లి, చెల్లి, మీ బిడ్డలు, ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. మా రాజధాని మీద విషంకి చిమ్మడం కాదు. మీ ఇంట్లో మీ తల్లి, చెల్లెలు ఏం చేస్తున్నారో దయచేసి మేము అలా మాట్లాడకూడదు, క్షమించాలి. కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద, మీరు మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి. మీరు రాజద్రోహులుగా, దేశద్రోహులు. ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిప్పి కొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ దిగజారిపోయాడు. ఎందుకన్నా ఎప్పటికీ ఇంకా దిగజారలేడు అనుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కానీ ఇంకా ఉంది దిగజారటానికి, ఇంకా ఉంది దిగజారటానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థుడు. ఎందుకంటారా, మొన్న ఐతానగర్ వచ్చి వెళ్ళాడు తెనాలి. ఒక రౌడీ షీటర్ బ్యాచ్ని, ఒక గంజాయి బ్యాచ్ని సపోర్ట్ ఇస్తూ నేను మీ వెనకమాలు ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు. తప్పులు చేసినా పర్వాలేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు ఇంకా రెచ్చిపోండి, రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళాడనే చెప్పాలి. సో దానికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఉన్నా. ఆయన చుట్టూ ఉన్న సమూహాలు కూడా ఊస్తున్నారు, ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలాడుకుంటున్నారని అగ్రహారంలో ఒక టాక్ ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు భారతీరెడ్డి ఆధిపత్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక యదవని తీసుకొచ్చి ఇంకో యదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో చెప్తారు, అమరావతి దైవభూమి కాదు, వేశ్యల భూమి, దాని చుట్టూ ఉన్నది వేశ్యలు, ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు. నేను వాడికి చెప్తున్నా, ఒరే వెదవా, ఆరోపణలు చేయటం కాదు, సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టు. అమరావతి మీద బుర్ర జల్లటం ఇవాళ కొత్త కాదు. నీకు జీతం ఇచ్చి, నీకు పేటీఎం ఇచ్చి పంపిస్తున్న డాష్ కాల్కి ఏంటంటే, ఇక్కడ అమరావతి అనేది ఒక రూపాంతరం చెందుతుంది. దాన్ని చంపేయాలనుకున్న ఒక దరిద్రుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి కడితే బాబు గారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతో ఉన్నాడు తప్ప ఆంధ్రులకి నష్టం జరుగుతుందనే ఆలోచన ఏమాత్రం లేని ఒక సెకండరీ రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తన రాజకీయం చేస్తూ ఉంటాడు. అది రౌడీలనా, ఆడవారినా, అది అనేది మనందరికీ తెలిసిన విషయమేననుకోండి. పోతే మొదట్లో ఏంటది అమరావతి అన్నాడు, అయిపోయింది. తర్వాత ఏమన్నాడండి, అది శ్మశానం అన్నాడు, అయిపోయింది. తర్వాత 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. ఇట్లా ఒక్కొక్కటి నిందలేసుకుంటా వచ్చి ఇవాల్టి రోజున చుట్టూ వేసలున్నారు, ఎయిడ్స్ ఉంది అంటే ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు అనే ఒకే ఆకాంక్ష. దీన్ని ఆంధ్ర ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈ సికండుడికి, తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సికండుడికి, రాష్ట్ర మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సికండుడికి నేను ఒకటే చెప్తున్నాను,
మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియాలో మమ్మల్ని లకారాలు తిట్టేస్తున్నావు. తిటిచు. నువ్వంటేనో నీ కూర కుక్కలంటేనో మేము ఎల్లులు అయిపోం. ఓపెన్గా చెప్పినా మేము లంచలు అయిపోం. ఎందుకంటే మేము గౌరవంగా బతుకుతున్నాం, మాకు తెలుసు మేమేంటో. రాజకీయం నువ్వు చేస్తున్న తప్పుని ఖండించినంత మాత్రం మేము ఎల్లులు అయిపోం. అర్థమవుతుందా? మీ ఇంట్లో మీ ఆవిడ ఒక్కటే పతితని చెప్తూ ఉన్నావు కదా. ఇవాళ నువ్వు మాట్లాడించిన మాటలో ఒకటి ఉంది. ఏంటి అంటే, ఉండవల్లిలో నీది మహా ప్యాలెస్ ఉంది, అందులో మీ రాణి గారు కూడా ఉన్నారు. మా అంతరం మీద ఒక నిందేస్తున్నావు. మరి ఆ బురద నీకు కూడా అంటదా చెప్పు? తల్లినంటావు, చెల్లినంటావు, మహిళలనంటావు, అనిస్తావు, బాబాయ్ కూతురునంటావు. నువ్వు అనందెవరిని? భువనమ్మనంటావు, బ్రహ్మిణి నమ్మనంటావు, అందరినీ అంటావు, అనిపిస్తావు. ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్న నువ్వు, మీ నాన్నకన్నా దారుణమైన శిక్ష నీకు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. దైవంతో ఆడుతున్నావు, మహిళలతో ఆడుతున్నావు. ఈ భూమి భారతదేశాన్ని భారత మాత అన్నారు, భారత తాత అనలేదు. మహిళల్ని అంత గౌరవించే భూమిది. భారతీయులుగా పుట్టాము అంటే మహిళకి చాలా మర్యాద ఉంటుందని చాలా దేశాల వాళ్ళు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మా కట్టు బొట్టు మా పద్ధతుల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నువ్వు ఏనాడొచ్చావో కానీ ఆ మహిళల్ని బజార్ను పెడుతున్నావు. రాజకీయం చేసినంత మాత్రాన మేము ఎల్లులమైపోము. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, నేను నిన్న వాగిన కుక్కకి చెప్తున్నాను, ఒరే కుక్క, నిజంగా నువ్వు చెప్పిన పని చేసే వేషను కూడా నువ్వు వేష అనే రైట్ లేదు. తెలుసా నీకు? నింద గుడ్డ కాల్చి మీదేస్తున్నారు, పాపం కొట్టుకుపోతారు. మీరు చేయమన్న పనుల్లో సోషల్ మీడియాలో మీ పేటీఎం బ్యాచ్ పాపం చిన్న చిన్నాళ్ళు కుర్రాళ్ళు అందరూ చేస్తున్నారు, మా మీద అటాక్ చేస్తున్నావు అని భ్రమపడుతున్నారు. కానీ వాళ్ళని నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో నువ్వు తీసుకెళ్ళి కుక్కల్ని కొట్టించినట్టు కొట్టిస్తావో నీకు తెలియట్లా, పాపం వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా, ఒరే మీ చదువులు మీరు చదువుకోండి, మీ సెటిల్మెంట్స్ మీరు చూసుకోండి, మీ జీవితంలో మీరు స్థిరపడండి. మీకు అమ్మ బాబులు ఉండుంటారు. ఆ వెధవ వాడే అధికార కాంక్ష కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటూ పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు. దానికి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడే ఈ వికృత పాటలో తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.